సమయమే దొరకనివ్వడు. ఇదిగో ఇప్పుడు కూర్చుందాం దేవుని సన్నిధిలో అనుకోగానే మరలా ఇంకో పని వచ్చేస్తుంది. పనుల భారం ఎక్కువైపోతూ ఉంటుంది. ఊపిరి తీసుకునేందుకు కూడా సమయం దొరకనంత విధముగా అతలాకుతలం చేసేస్తాడు జీవితాన్ని. ఇంకా ఇన్ని పనులు, ఇన్ని వాటిల్లో మనము ఉండిపోతూ దేవునికి ప్రాధాన్యత ఇస్తామా? నిజముగా దేవుణ్ణి నీ యొక్క జీవితంలో నువ్వు మొదటి స్థానంలో ఉంచకపోతే ఎన్నో వాటిని నీ యొక్క మొదటి స్థానంలో పెట్టగలదప్పవది. ఎప్పుడైతే నీకు ఆ డిసిప్లిన్ అనేది ఉండదో, ఎప్పుడైతే రకరకాల విషయములు భారముల చేత నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్లకుండా ఉంటావో, విత్ ఈచ్ పాసింగ్ డే, ప్రతి ఒక్క దినము గడిచే కొద్దీ నీ అంతరంగ పురుషుడు కొంచెం కొంచెంగా కృషించిపోతాడంటే చివరిగా బలహీనపరచబడిపోయి ఇక దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది. మనం దేవునితో ఎంత సమయాన్ని గడుపుతామో అంతగా దేవునితో సమయాన్ని గడపాలి అనే ఆశ